Guys, Government of India, Ministry of Railways and Railway Recruitment Board, detailed centralized employment notification, set number 01/2024. So notification ఏంటంటే ఆర్ఆర్బీ లోకో పైలట్ కి సంబంధించింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ELPs అంటారు. ఏంటంటే ట్రైన్ డ్రైవర్లు సింపుల్ గా మనకి లోకల్ లాంగ్వేజ్ లో. సో ఎలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది, ఏమి మినిమం క్వాలిఫికేషన్స్ కావాలి, సో ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలనేది కంప్లీట్ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ చూడండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా అప్లై చేయాలి అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. మీ డీటెయిల్స్ నాకు మెయిల్ చేయండి, నేను ఆన్లైన్ చేసిస్తాను. పేమెంట్ మీరు కట్టుకోవచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ వచ్చేసి 28th 1st 2024 అంటే జనవరి 20 నుంచి స్టార్ట్ అయింది. అండ్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 19th 2nd February 19 2024 కి 11:59 అంటే అప్ టు నైట్ 12 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అండ్ మీరు ఈ గ్యాప్ లోనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు నియరెస్ట్ సెంటర్ పడాలంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అండ్ డేట్స్ ఫర్ మోడిఫికేషన్ ఇన్ కేస్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం మీకు 28th February నుంచి 29th February 1 week 9 days ఇస్తున్నాడు ఎడిటింగ్ ఆప్షన్స్ కోసం, ఇన్ కేస్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే. సో మొత్తం చూస్తే ఏంటి దీంట్లో ఏమున్నాయని చూస్తే అసిస్టెంట్ లోకో పైలట్ ఎస్పెషల్లీ పే స్కేల్ లెవెల్ వచ్చేసి 7th CPC అంటారు. ఇనిషియల్లీ అయితే 19,900 ఉంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1 ఉండాలి కంపల్సరీ. ఏజ్ వచ్చేసి 1st July 2024 కి 18 to 35 ఉంటే మొత్తం టోటల్ గా వేకెన్సీ 5,696 వేకెన్సీ ఉన్నాయి. ఈ ఆర్ఆర్బీలో ఎన్ని జోన్స్ ఉన్నాయో అన్ని జోన్స్ అన్నిటి కలిపి కూడా 5,696 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, రిజల్ట్స్, వీటికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ అనేది నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ కనీసం మీకు ఏజ్ క్రైటీరియా కానీ ప్రతిదీ కూడా దీంట్లో మెన్షన్ చేసి క్లియర్ గా ఇస్తారనమాట డాక్యుమెంటేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 500 ఉంటుంది, నార్మల్ గా రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే 250 ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని అకౌంట్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలనేది అది కూడా వీడియో చేస్తాను. సో కింద వీడియోలన్నీ చూడండి. సో దీంట్లో మేజర్గా ఏంటంటే మార్క్స్, నార్మలైజ్డ్ మార్క్స్ ఉంటాయి. సో మనకి అవన్నీ 1/3 నెగిటివ్ అనేది ఫస్ట్ స్టేజ్ లో ఉంటుంది. CBT-లో నెగిటివ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది CBAT. సో ఇట్లా చిన్నగా ఒక స్టెప్ వైజ్ గా ఉంటుంది అనమాట. దీనికి ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ తెలిస్తేనే మీరు ఫాలో కావాలి. ఎస్పెషల్లీ దీనికి క్వాలిఫికేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఆ క్వాలిఫికేషన్ తెలుసుకోండి. దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎక్కడ అపాయింట్ చేస్తారు, ఎక్కడ ఏ జోన్ లో ఏ వేకెన్సీ ఉన్నాయి, ఏ డివిజన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకొని మనం ఫాలో కావాలి. సో A1 మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనమాట. ఎందుకంటే 6/6 and 6/6 వితౌట్ క్లాసెస్ విత్ ఫోకింగ్ టెస్ట్ అనమాట. దీనికి లాస్ట్ టైం దీనివల్ల నేను సెలెక్ట్ అయిన నుండి కూడా డిస్క్వాలిఫై అయిపోయాను ఫైనల్లో. సో మీ A1 సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే నేషనాలిటీ అని ఉంటే ఇండియా, నేపాల్, భూటాన్ అండ్ టిబెట్ రెఫ్యూజియన్స్, ఇంకా కొన్ని పాకిస్తాన్, బర్మా, శ్రీలంక వీళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తారనమాట అప్లై చేసుకోవడానికి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. ఏజ్ క్రైటీరియా, ఏజ్ రిలాక్సేషన్ 5 years SC/ST, 3 years OBC నాన్ క్రిమి లేయర్ అండ్ 3 years, 6 years, 8 years అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా అందరికీ అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ ఖచ్చితంగా అప్పర్ ఏజ్ లిమిట్ అయితే అన్రిజర్వ్డ్ అండ్ EWC వాళ్ళకి 1984 అండ్ SC/ST వరకు, SC/ST అయితే 1989 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికంటే ఇంకా తక్కువ ఉండకూడదు, 2006 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఏజ్ లిమిట్ అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు కంపల్సరీగా కూడా ఒక సర్టిఫికేట్, టెక్నికల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఆల్రెడీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 19 February కల్లా మీరు కంప్లీట్ అయి ఉండాలి. సో అది ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే కింద చూపిస్తాను, అవన్నీ ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీ 500 పర్ జనరల్ అండ్ ఫస్ట్ స్టేజ్కి, అండ్ SC/STకి 250 ఫస్ట్ స్టేజ్ వాటికి. నెక్స్ట్ CBTకి కూడా మేబీ పేమెంట్ ఉండకపోవచ్చు. మోడ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది మ్యాక్సిమం. మైనారిటీస్ కూడా ఉన్నారు, ముస్లిం, సిక్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్ అండ్ జొరస్టీన్స్. అఫిడవిటీ కంపల్సరీ కావాలి. EBC సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాల్సిందే. సో దానికి మనం కావాల్సిన సర్టిఫికేట్లన్నీ అరేంజ్ చేసుకొని మనం. సో ఇన్ కేస్ ఎవరైనా డిస్క్వాలిఫై అయితే రీఫండ్ అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ క్లియర్లీ మెన్షన్ దేర్ బ్యాంక్ డీటెయిల్స్. ఎప్పుడైతే రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ CBT 1 కటింగ్ అయ్యి ఒకవేళ మీరు క్వాలిఫై కాకపోతే మీకు మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది. సో దాంట్లోని 400, 250 మైనస్ బ్యాంక్ ఛార్జెస్ తీసేసి మీకు ఇస్తారనమాట. ఇది మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా కంపల్సరీ కరెక్ట్ గా అప్లై చేస్తేనే ఇస్తారు. అది మనకి రైల్వే రిక్రూట్మెంట్ లో ఒక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఇన్ కేస్ ఎవరైనా క్వాలిఫై కాకపోతే.
సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ 1 RRB అనమాట. ఒక క్యాండిడేట్కి ఒక RRB అప్లై చేయాల్సి వస్తుంది, 1 అప్లికేషన్ అనమాట. సో అట్లా ఎన్ని RRBs చేయాలంటే అన్ని డిఫరెంట్ అప్లికేషన్స్కి ఫీజు కట్టుకోవాల్సింది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి CBT1, సెకండ్ స్టేజ్ CBT2 అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, థర్డ్ స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఇవి కంప్లీట్గా మనకి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లోనే షార్ట్ లిస్టింగ్ అయిన వాళ్ళని సెకండ్ స్టేజ్కి పంపిస్తారు. సో నార్మలైజ్డ్ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో 1/3 నెగిటివ్ అనేది ఉంది. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 60 minutes 1 hour టైం ఉంటుంది. 75 questions వస్తాయి అండ్ 75 marks ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ఇన్ కేస్ నెగిటివ్ మార్క్ అయితే 1/3 మార్కింగ్ ఉంటుంది. అండ్ CBTలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి. అంటే మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్లు అనేవి ఉంటాయి. ఈ అండర్ రిజర్వర్కి 40%, OBCకి 30%, SC/STకి 30% అండ్ STకి 25% అలా క్వాలిఫై ఉంటుంది. దీంట్లో సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెంటల్ అబిలిటీస్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ 4 subjects మీద ఫస్ట్ ఎగ్జామ్ బేస్డ్ అయి ఉంటుంది అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేజ్ నుంచి నార్మలైజ్డ్ మార్కుల ద్వారా ఎవరైతే సెకండ్ స్టేజ్కి వస్తారో దీనికి 15 times నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ని తీసుకుంటారు అనమాట. ఒక వేకెన్సీకి 15 times తీసుకుని వేకెన్సీ అంతమంది క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారు. దాన్ని వాళ్ళకి మళ్ళీ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ పెడతారు. దాంట్లో ఏంటంటే మొత్తం 2 parts ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏలో మనకి 90 minutes 100 questions ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి 60 minutes 75 questions ఉంటాయి. టోటల్ 175 marks కి మనకి CBT2 ఉంటుంది. దీంట్లో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నార్మలైజ్ మార్కులు ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతాయి. సేమ్ పర్సంటేజ్ క్రైటీరియా ఉంటుంది. 40%, 30% 25. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ మార్క్స్ స్కోర్డ్ పార్ట్ ఏ షెల్ బి కౌంటెడ్ ఫర్ ది షార్ట్ లిస్టింగ్. ఎవరైతే పార్ట్ ఏలో ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో సెలక్షన్స్ కి తీసుకుంటారనమాట. సెకండ్ పార్ట్ బిలో మాత్రం మినిమం 35% ఎవరికైనా రావాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ. SC ST కానీ అన్రిజర్వ్డ్ కానీ జనరల్ కానీ ఎవరికైనా 35% మాత్రం మినిమం మార్క్స్ క్వాలిఫై కావాలి. యాస్టేజ్ గా సివిల్ సర్వీసెస్ లైక్ అనమాట. బట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈజీగా ఉంటుంది ఎగ్జామ్. సిలబస్ ఫర్ పార్ట్ ఏలో వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ పార్ట్ బి వచ్చేసి సిలబస్ ఏముందంటే జస్ట్ మనకి డైరెక్టర్ ఆఫ్ జనరల్ ట్రైనింగ్ వేరియస్ సిలబస్ అనమాట. 35% కావాల్సిన అన్ని సిలబస్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇది ట్రేడ్ కి సంబంధించింది, క్యాండిడేట్స్ విత్ ITI ట్రేడ్ అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్, డిఫరెంట్ డిగ్రీ డిప్లొమా క్యాండిడేట్స్ కి వాళ్ళ రెస్పెక్టెడ్ సిలబస్ ఉంటాయి అనమాట. సో క్వాలిఫికేషన్ వైజ్ గ్రూపింగ్ ట్రేడ్స్ అనేది ఇక్కడ ఇచ్చిన పార్ట్ బికి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ వచ్చేసి వాళ్ళ ట్రేడ్లలో ఈ సబ్జెక్టుల మీద ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్, మెకానిక్ అండ్ రేడియో టీవీ. మెకానికల్కి వచ్చేసి ఇవి. అండ్ ఆటోమొబైల్కి వచ్చేసి మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, ఇట్లా వీటి మీద సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అది మనకి సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ పార్ట్ బి. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ వచ్చేసి మళ్ళీ థర్డ్ స్టేజ్ లో ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఈక్వల్ టు 8 times నెంబర్ ఆఫ్ ALP. ఏదైనా మనకి 5,600 ఉన్నాయి కాబట్టి 5 into 8 వేసుకుంటే 40,000 మందికి మనకి థర్డ్ స్టేజ్ ఉంటుంది. దీంట్లో మనకి పార్ట్ అంటే ఏదైతే పార్ట్ ఏలో క్వాలిఫై అవుతారో CBT2లో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ అందరూ ఖచ్చితంగా పార్ట్ బి అయితే క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసిన తర్వాత పార్ట్ ఏని కౌంట్ చేస్తారనమాట CBT2లో. సో ఆ విధంగా సెలెక్ట్ చేసిన వాళ్ళకి విజన్ సర్టిఫికేట్ ఇక్కడ ఈ ఎగ్జామ్ అప్పుడు కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. సో ఇట్స్ మ్యాండేటరీ టు క్లియర్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ సెక్షన్ ఆఫ్ ది CBT సపరేట్లీ టు క్వాలిఫై. కంపల్సరీగా క్వాలిఫై కావాలన్నమాట. ఇది క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా మినిమం T స్కోర్ అనేది ఒకటి ఉంటుందంట. ఆ స్కోర్ కి టెస్ట్ బ్యాటరీ సపరేట్లీగా ఇస్తారనమాట. సో CBT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఓన్లీ సైకాలజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. సైకాలజికల్ ఎట్లా ఉన్నారు అనేది. The merit list will be prepared from among the candidates qualifying CBT. 70% weightage will be given to part A of CB2 and 30% weightage for the score obtained in the CBAT. సో మనకి ఎక్కడ ఏంటంటే మన సెకండ్ స్టేజ్ లో CBT2 ఉందిగా, దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో దాంట్లో ఎక్కువ స్కోర్ వచ్చినప్పుడు 70% కన్సిడర్ చేస్తారంట CBT2 అండ్ CBATని మొత్తం 30% కౌంట్ చేస్తారు. సో మీరు ఫోకస్ చేసుకోవాల్సింది సెకండ్ స్టేజ్ లోనే, థర్డ్ స్టేజ్ లో కాదు. థర్డ్ స్టేజ్ అని జస్ట్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్ లో కంటిన్యూ వస్తుంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, మెడికల్ వెరిఫికేషన్ చేస్తారు. సో అది సంగతి మరి అప్లికేషన్ ప్రాసెస్. సో నౌ హౌ టు అప్లై. సో ఫస్ట్ రెస్పెక్టెడ్ మన RRB వెబ్సైట్స్కి వెళ్ళేస్తే అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన డేటాలన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉన్న వెబ్సైట్స్ అనమాట. మొత్తం మనకి 17 ఉంటాయి. ఈ 17 కూడా మనం కంప్లీట్ గా మనం అక్కడికి వెళ్ళేసి దాంట్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఏది మనకి మేజర్ క్వాలిఫికేషన్స్ అంటే మినిమం క్వాలిఫికేషన్ కావాల్సింది అసిస్టెంట్ లోకో పైలట్ కి. సో ఏదైతే మనకి A1 మెడికల్ సర్టిఫికేట్ ఉంది అది కంపల్సరీ. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి SSC మెట్రికులేషన్ విత్ ITI, SCVT and SCVT in trades of different fitter,
ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వెండర్ అండ్ మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, టర్నర్ మెకానిస్ట్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, ఇట్లా డిఫరెంట్. అండ్ ఆల్సో ఎస్ఎస్సి, ఎస్ఎస్ఎల్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ ది రెస్పెక్టెడ్ ట్రేడ్, వీటిలో ట్రేడ్లలో అప్రెంటిస్ కూడా చేసి ఉండాలి. అండ్ బి క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్, డిప్లొమా మెకానికల్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఐటీఐ సబ్జెక్ట్స్. అండ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిస్ప్లేస్ యాజ్ ఆల్సో అక్సెప్టబుల్ లై ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో డిగ్రీ ఇంజనీరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ద రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్స్ ప్రకారం. సో కమింగ్ టు రెస్పెక్టెడ్ వేకెన్సీస్ అనమాట. వేకెన్సీస్ ఇక్కడ డిఫరెంట్ జోన్ ఆర్ఆర్బి బోర్డుకి సంబంధించిన దాంట్లో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించింది అండ్ అన్రిజర్వ్డ్. సో కమ్యూనిటీ వైజ్ గా ఇక్కడ మనకి కంప్లీట్ గా డేటా ఇచ్చారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఎన్ని ఉన్నాయి అనేది. సో సికింద్రాబాద్ ఏరియా నుంచి అయితే ఈస్ట్ కోస్ట్ సెంట్రల్ రైల్వే అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో 80, 30, 15, 54, 20, 199 టోటల్. అండ్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలోని 22 అండ్ 85, 40, 151, 55, 559 అయితే ఉన్నాయి. ఇవి రెండు ఉన్నాయి. సో దీనికి మేజర్ గా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది ఆంధ్రప్రదేశ్ ఏరియా వచ్చేసి మనకి సో యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ కి బోర్డు అనేది లేదు యాక్చువల్గా. సో కమింగ్ టు ది దీని కింద సికింద్రాబాద్ కింద వస్తాయి అనుకుంటా రెండు కూడా. సో కంప్లీట్ ఇన్ కేసు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ కంప్లీట్ వీడియో అనమాట అది, నేను మొత్తం చూడండి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఏమేమి క్వాలిఫికేషన్స్ అవన్నీ మీరేం భయపడకుండా ఆన్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మెడికల్ ఫిట్నెస్ వల్ల మళ్ళీ ఫైనల్ స్టేజ్ వాటికి వెళ్ళేసి కూడా బ్యాక్ వచ్చిన అలా నా లైఫ్లో కూడా జరిగింది. కాబట్టి మెడికల్ ఫిట్నెస్ అనేది మస్ట్. సైకలాజికల్ టెస్ట్ కూడా మంచిగా నేర్చుకోవాలి. సో అలా నేర్చుకొని మాత్రం మీరు వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వస్తారు, మీకు హోప్స్ పోతాయి అనమాట. ఇన్ కేసు ఎవరికైనా ఆన్లైన్ చేసుకోవాలంటే జస్ట్ కామెంట్ చేయండి, మీ డీటెయిల్స్ పంపించండి. So thank you so much. Please subscribe and share this channel. Thank you.